హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2, 3కి సంబంధించి పాలిటీ టోటల్ సిలబస్ని చూద్దాం. మనం పాలిటీలో ఏ టాపిక్తో స్టార్ట్ చేయడం వల్ల ఫాస్ట్గా సిలబస్ని కంప్లీట్ చేయవచ్చు, ఈజీ వేలో అర్థం చేసుకుంటూ పాలిటీని ఎలా చదవాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఫాలో అవుతున్న దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పాలిటీ చదివేసి సీనియర్స్ అయితే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. నాకు అసలు పాలిటీ ఐడియా లేదు, అసలు పాలిటీ అంటే ఏం టాపిక్స్ ఉంటాయి, ఏం చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చూస్తున్న వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసి మనకి గ్రూప్ 2లో పాలిటీలో 10 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్ ప్రియాంబుల్, అంటే చారిత్రక నేపథ్యం, సైలెంట్ ఫీచర్ అంటే లక్షణాలు, ప్రియాంబుల్ ప్రవేశిక గురించి ఫస్ట్ టాపిక్లో ఉండడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫెడరలిజం, రాష్ట్రాలు కేంద్రాల మధ్య అధికారాల డిస్ట్రిబ్యూషన్ ఉండడం జరుగుతుంది. సో యూనియన్ అండ్ స్టేట్స్ మధ్య అధికారాల పంపిణీ, దీన్నే సమాఖ్య అనడం జరుగుతుంది. ఇది థర్డ్ టాపిక్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ టాపిక్ వచ్చేసి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉండడం జరుగుతుంది. సో ఇది మ్యాక్సిమం సిలబస్ ఇందులోనే ఉండడం జరుగుతుంది. మనకి ఫండమెంటల్ రైట్స్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది, అండ్ తర్వాత ఇది ఫోర్త్ పార్ట్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ఇందులో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, ఇలా వీళ్ళ పవర్స్, ఇవన్నీ చాలా సిలబస్ ఉండడం జరుగుతుంది ఫోర్త్ టాపిక్లో. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ ప్రొసీడర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్, మనకి రాజ్యాంగ సవరణల గురించి ఫిఫ్త్ టాపిక్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ టాపిక్ రూరల్ అర్బన్ గవర్నమెంట్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్. ఇది మనకి స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి సిక్స్త్ టాపిక్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ ఎలక్టోరల్ మెకానిజం. ఇందులో నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. మనకి లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ చూస్తే మనకి ప్రాంతీయ పార్టీల గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి, ఈ రాజకీయ పార్టీల గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనం ఈ టాపిక్ ఇంపార్టెంట్గా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ టాపిక్ జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థలో మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకా జిల్లా కోర్టులు ఇవి ఉండడం జరుగుతుంది. వీటి గురించి మనం ఈ సిలబస్ని చదివేటప్పుడు, మనం యూనియన్ చదివేటప్పుడు స్టేట్ ఒకేసారి చదవాలి, ప్రెసిడెంట్ గురించి చదివేటప్పుడు మనం గవర్నర్ గురించి చదవాలి, ప్రైమ్ మినిస్టర్ గురించి చదివేటప్పుడు ఇక్కడ చీఫ్ మినిస్టర్ గురించి చదవాలి. ఇలా చదవడం వల్ల మ్యాక్సిమం 80% సిలబస్ అనేది ఫస్ట్ ప్రెసిడెంట్ చదివినప్పుడు 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ గవర్నర్ చదివేటప్పుడు ఆర్టికల్స్ డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండడం జరుగుతుంది. సో మనం యూనియన్కి, స్టేట్కి రెండిటికి లింక్ చేస్తూ మన సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సుప్రీంకోర్టు చదివేటప్పుడు ఇక్కడ మనం హైకోర్టుని చదవాలి, పార్లమెంట్ చదివేటప్పుడు ఇక్కడ అసెంబ్లీ గురించి చదవాలి. ఇలా నెక్స్ట్ నైన్త్ టాపిక్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజనల్ షెడ్యూల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, మైనారిటీస్, ఇవన్నిటి గురించి కమిషన్స్ ఉండడం జరుగుతుంది. వీటి నుండి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, ఇవన్నీ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 10th టాపిక్ వచ్చేసి మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇది ఉండడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనం చదివేటప్పుడు, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనం రాజ్యాంగ పరిషత్ దగ్గర స్టార్ట్ చేయాలి. రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ కాబట్టి మనకి కాన్స్టిట్యూషన్ స్టార్ట్ ఎలా అయింది అనే దానికోసం స్టార్ట్ చేయాలి. అక్కడ రాజ్యాంగ సభలు, దాంట్లో ఉన్న మీటింగ్స్ అన్నీ రాజ్యాంగ పరిషత్ దగ్గర స్టార్ట్ చేసి సైలెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్, నెక్స్ట్ వచ్చేసి మనం ఫండమెంటల్ రైట్స్, తర్వాత ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, నెక్స్ట్ వచ్చేసి సమాఖ్య వ్యవస్థ గురించి, తర్వాత వచ్చేసి మనకి యూనియన్, స్టేట్ గవర్నమెంట్ రెండింటిని ఒకేసారి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం
స్థానిక సంస్థల గురించి 73, 74 అమెండ్మెంట్ యాక్ట్స్. తర్వాత వచ్చేసి మనకి హైకోర్టు, సుప్రీంకోర్ట్స్ వీరి గురించి చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలక్టరల్ మెకానిజం గురించి చదవాలి. ఇక ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. సో మ్యాక్సిమం సిలబస్ అనేది మనకి ఎక్కడ కవర్ అవుతుంది అంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇవి మనకి ఈజీ వేలో అర్థమవుతాయి. కాబట్టి మనం ఫస్ట్ రాజ్యాంగ పరిషత్ దగ్గర స్టార్ట్ చేసేసి ఇవి చదవాలి. ఫస్టే మనం ఎక్కడో హార్డ్ ఉన్నది మన బ్రెయిన్ అనేది ఈజీ టు హార్డ్ చదవడం వల్ల ఎక్కువ గ్రాస్పింగ్ చేయగలుగుతుంది. ఫస్టే మనం హార్డ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని చదివితే భయపడిపోతాం. సో మనకి మన మైండ్కి ఈజీ అనిపించింది మనం స్టార్ట్ చేయాలి. సో ఆల్రెడీ చదివేసి రివిజన్ చేస్తున్న వాళ్ళు వారి స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం ఎవరమైనా ఏది చదివినా సిలబస్ షీట్ అనేది ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని సిలబస్లో ఏముంది టోటల్గా నోటీస్ చేసుకోవాలి. నోటీస్ చేసుకొని సిలబస్ని టోటల్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉంది ఫండమెంటల్ రైట్స్. 3 టాపిక్స్ ఉండడం జరిగింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. దీంట్లో 3 టాపిక్స్ని కవర్ చేయాలి 3 డేస్లో, 1 డేలో అని టార్గెట్ పెట్టుకొని సిలబస్ని డివైడ్ చేసుకుంటూ ఇలా చదవాలి. మనం చదివేటప్పుడు స్టేట్ని, సెంట్రల్ని ఇవి చదవాలి. కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. టోటల్ మనం చదివేటప్పుడు వీలైతే షార్ట్ నోట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. మనం పాలిటీకి వచ్చేసి షార్ట్ నోట్స్ అనేది చాలా వస్తుంది. సో బట్ మనకి గుర్తుండనివి అనిపిస్తాయి కదా, సో వీటిని మనం షార్ట్ నోట్స్ చేసుకోవాలి. వీలైన వాళ్ళు చేసుకోండి, లేదంటే మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. పాలిటీని ఈ వేలోనే రివిజన్ చేస్తాను. సో ఫస్ట్గా ప్రెషర్స్ కాబట్టి సిలబస్ని అంతా ఒకసారి చదవండి. సిలబస్ని చదివి ఇందులో టాపిక్స్ ఏమున్నాయి చూడండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చూడండి. మీరు ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చూసే ముందు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి ఖచ్చితంగా. ఈ టాపిక్ చదివాము అంటే ఇందులో ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే అక్కడ నుండి మీరు చదివిన దాంట్లో ఎన్ని వచ్చినాయి, ఇంకేం చదవాలి, మీరు ఎలా చదవాలి అనేది మనకి టోటల్ సిలబస్ చూసాక ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల మనకి ఏం వస్తున్నాయని తెలుస్తుంది. మన నెక్స్ట్ ఏం చదవాలో తెలుస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్లనే మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. మనకి ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల 2 యూజెస్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ తెలుస్తాయి అండ్ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో తెలుస్తుంది. మనకి పాలిటీలో 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్కి మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో కరెక్ట్ వేలో ప్రిపేర్ అవ్వండి. ప్రతి టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ని చూస్తూ ప్రిపేర్ అవ్వండి. నా కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.